హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ స్కిల్స్ క్లాసెస్. మనం ఆర్థమెటిక్ రీజనింగ్లో భాగంగా నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 నేర్చుకున్నాము. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ పార్ట్ 3లో భాగంగా డివిజిబిలిటీ రూల్స్ గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాము. మరి ఈ వీడియోని పూర్తి వరకు చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, డివిజిబిలిటీ రూల్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్లో మినిమం 2-3 క్వశ్చన్స్ అడుగుతారు. మినిమం 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. అది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, లేదంటే జాబ్స్ కోసం రాసే ఎగ్జామ్స్ అయినా కావచ్చు. ఇది మినిమం 6th నుండి మనకు డిగ్రీ స్టాండర్డ్లో మన వరకు డివిజిబిలిటీ రూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అయితే మనము చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక 50 ఇచ్చి, ఒక 52 ఇచ్చి అది డివిజిబుల్ బై 2 or 3 చెప్పినప్పుడు మనం చెప్పొచ్చు. కానీ ఒక పెద్ద నెంబర్ ఇచ్చి, గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చి, ఒక లార్జెస్ట్ నెంబర్ ఇచ్చి మనము డివిజిబుల్ అవునా కాదో చెప్పమనంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటి డివిజిబిలిటీ రూల్స్ ని మనం ఈరోజు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు, ఒక పెద్ద సంఖ్యను ఇచ్చినప్పుడు దాన్ని మనము తొందరగా ఏ విధంగా చెప్పవచ్చు మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2 అంటే ఏంటి? దానికి ఫార్ములా, దానికి ఏంటంటే డెఫినేషన్ వచ్చేసి ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్ యూనిట్ డిజిట్ ఈజ్ ఎనీ ఆఫ్ 0, 2, 4, 6 and 8. అంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? డివిజిబుల్ బై 2 అంటే ఒక నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ అవుతుందో కాదో తెలియాలంటే మనకు ఆ ఇచ్చినటువంటి నెంబర్ కి లాస్ట్ కు 0, 2, 4, 6, 8 ఈ 5 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ కనుక ఉన్నట్టయితే ఆ నెంబర్ మనకు 2 తో డివిజిబుల్ అవుతుందో కాదో తెలిసిపోతుంది. ఒకవేళ ఈ 5 నెంబర్ల నుంచి ఏ ఒక్క నెంబర్ కూడా యూనిట్స్ డిజిట్ లో ఉన్నట్టయితే ఆ నెంబర్ తప్పకుండా 2 తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 53,468 ఈ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 తో డివిజిబుల్ అవుతుందో కాదో మనం తెలియాలంటే ఏం చేయాలంటే మనం యూనిట్స్ డిజిట్ చూడాలి. యూనిట్స్ డిజిట్ అంటే వన్స్ డిజిట్. వన్స్ డిజిట్ లో ఏముంది? 8 ఉంది. సో 8 అనే నెంబరు మనకు ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2 తో డివిజిబుల్ గా అవుతుంది. నెక్స్ట్ 64,521 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ డిజిట్ లో 1 అనేది ఉంది. 1 అనేది ఏ నెంబర్ అండి? 1 అనేది ఆడ్ నెంబర్. మరి ఆడ్ నెంబర్ కూడా, ఆడ్ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ కాదు. ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5, 7, 9. అంటే వెరీ సింపుల్ టెక్నిక్. మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు? యూనిట్స్ డిజిట్ లో మనకు ఈవెన్ నెంబర్స్ ఉంటే అవి ఆ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ గా కావడం జరుగుతుంది. అది డివిజిబుల్ బై 2. ఇప్పుడు కాకపోతే డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 అంటే ఏంటి? ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 వెన్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. వెరీ సింపుల్ అండి. ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందో కాదో మనకు తెలియాలంటే ఏం చేయాలంటే ఇచ్చినటువంటి నెంబర్ ని యాడ్ చేయాలి, వాటి డిజిట్స్ ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 285 అనే నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందో కాదో మనకు తెలియాలంటే ఏం చేయాలంటే ఆ డిజిట్స్ ని మనము యాడ్ చేయాలి. 2 + 8 + 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2 + 8 10, 10 + 5 15. ఇప్పుడు ఈ 15 అనే నెంబరు 3 తో డివిజిబుల్ కనుక అవుతే ఈ నెంబర్ మొత్తము మనకు 3 తో డివిజిబుల్ అవుతుంది. మరి 15 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. 3 × 5 = 15. సో అలాగే ఈ 285 కూడా మనకు 3 తో డివిజిబుల్ అవుతుంది. వెరీ సింపుల్ అండి. 3 డివిజిబిలిటీ రూల్ మనకు తెలియాలంటే జస్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్, ఇచ్చినటువంటి నెంబర్ ను అడిషన్ చేయండి. ఆ డిజిట్స్ ని అడిషన్ చేస్తే అది కనుక 3 కి వచ్చిన రిజల్ట్ అనేది 3 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 3 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ బై 9. మరి డివిజిబుల్ బై 9 అంటే ఏంటి స్టేట్మెంట్? డివిజిబుల్ బై 3 అండ్ డివిజిబుల్ బై 9 రెండు సిమిలర్ గా ఉంటాయి. అక్కడ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ మనం చేసినాము, సమ్ ఆఫ్ ద నెంబర్ డిజిట్స్ చేసినాం. ఇప్పుడు కూడా సమ్ ఆఫ్ ద నెంబర్ డిజిట్స్ మనం చేయాలి. అంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 వెన్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే ఇచ్చినటువంటి నెంబర్ దాని యొక్క డిజిట్స్ ని మనము యాడ్ చేస్తే ఆ రిజల్ట్ అనేది 9 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తము 9 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 38,124 అనే నెంబర్ ఉంది. దీని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. 3 + 8 + 1 + 2 + 4 = 18. మరి 18 అనే నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది కదా.
కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా మనకు 9 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. ఓకేనా అండి? డివిజిబిలిటీ రూల్ 2, 3 అండ్ 9. మనం ఇప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 6 నేర్చుకుందాం, తర్వాత 4 అండ్ 8 నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 6. డివిజిబిలిటీ రూల్ 6 అంటే ఏంటి? స్టేట్మెంట్ ఏంటి? డివిజిబుల్ బై 6. మరి దీనికి డివిజిబుల్ బై 6 స్టేట్మెంట్ ఏంటంటే ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 మీన్స్ ఇట్ షుడ్ సాటిస్ఫై బోత్ ద రూల్స్ 2 and 3. అంటే ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందో కాదో మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ నెంబరు 2 డివిజిబిలిటీ రూల్ ని సాటిస్ఫై చేయాలి, తర్వాత 3 డివిజిబిలిటీ రూల్ కూడా సాటిస్ఫై చేయాలి. అప్పుడే ఆ నెంబర్ అనేది 6 తో డివిజిబుల్ గా అవుతుంది. ఇది క్లియర్ కదండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూద్దాం, 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటేమో 216 ఒకటి తీసుకుందాం, రెండోది 200 ఏం తీసుకుందాం 17 అనేది ఒకటి తీసుకుందాం. 216 ఒకటి, 217 ఒకటి. దీంట్లో 6 తో ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, ఏ నెంబర్ కాదు, అయితే ఎందుకు అవుతుంది ఎందుకు కాదనే విషయం తెలుసుకుందాం. 216 అనేది ఫస్ట్ నేను ఏం చెప్పిన, డివిజిబుల్ బై 6 అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై బోత్ ద రూల్స్ 2 and 3. సో ఇట్ షుడ్ సాటిస్ఫై both the rules 2 and 3. Both the rules 2 and 3. Okay, let us see. మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. 216 ఉంది, ఇది 2 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఎందుకంటే యూనిట్స్ డిజిట్ లో మనకు 6 ఉంది కాబట్టి ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. మరి ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడాలి మనం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 + 1 + 6. 2 + 1 + 6 is 9. మరి 9 అనేది డివిజిబుల్ బై 3. సో 216 ఆల్సో డివిజిబుల్ బై 3. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 కన్ఫర్మ్. సో ఇప్పుడు ఇది 2 రూల్ సాటిస్ఫై అయింది, 3 రూల్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి therefore 216 is divisible by 6. 216 is divisible by 6. ఇప్పుడు 217 చూద్దాం. మరి 217 అనేది అవుతుందా కాదా? 217 అనేది ఫస్ట్ 2 తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే యూనిట్ డిజిట్ లో మనకు ఏముంది 7 అనేది ఉంది. 7 అనేది ఆడ్ నెంబర్. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. అంతే, ఒక్కటి కాకపోయినా కూడా అది ఇంకొక నెంబర్ తో మనకు అవసరం లేదు. ఇప్పుడు 2 తో కాలేదు అంటే డైరెక్ట్ 6 తో కాదు, అంతే. ఇప్పుడు ఒక్కటి కూడా ఫెయిల్ అయిందంటే అది మొత్తం ఫెయిల్ అన్నట్టే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 అన్నప్పుడు therefore 217 ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. ఈ విధంగా మనము 6 డివిజిబిలిటీ రూల్ ని మనము నేర్చుకుందాం. తర్వాత డివిజిబిలిటీ రూల్ 4 ఏంటి, డివిజిబిలిటీ రూల్ 8 ఏంటి నేర్చుకుందాం. ఓకేనా? ఇది క్లియర్ కదండి? డివిజిబిలిటీ రూల్ 6, డివిజిబిలిటీ రూల్ 4, 8 ఇవి రెండు సిమిలర్ గా ఉంటాయి. ఒకసారి నేర్చుకుందాం. డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 8. మరి ఏంటి డివిజిబుల్ బై రూల్ 4 ఏంటి, డివిజిబుల్ బై రూల్ 8 ఏంటి? షార్ట్ కట్. డివిజిబుల్ బై 4 చూద్దాం ఫస్ట్. A number is divisible by 4. A number is divisible by 4 when the last 2 digits are zeros or a number formed by the last 2 digits is divisible by 4. అంటే ఒక ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 278,464 అనేది ఉంది. ఇది ఒక గ్రేటెస్ట్ నెంబర్, ఒక లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఇది మనకు డైరెక్ట్ చూడగానే 4 తో డివిజిబుల్ అవుతుందో కాదో చెప్పడం కష్టం. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఆ నెంబర్ కనుక 4 తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. అలాగే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 0 ఉంటే ఆ నెంబర్ మొత్తము మనకు 4 తో డివిజిబుల్ గా కావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 64 ఉంది. 64 అనేది మనకు 4 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. 4 1 4, 6 - 4 అనేది 2, తర్వాత 4
కిందికి 4 తెచ్చుకున్నాం. 4 6 24. ఇప్పుడు 4 - 4 0, 2 - 2 0. కోషంట్ 16 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది, అంటే కంప్లీట్ గా డివిజిబుల్ అయింది 64. కాబట్టి ఈ నెంబర్ 278,464 అంటే 2,78,464 అనేది మనకు 4 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. దేర్ఫోర్ 278,464 ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే అర్థమైంది కదండి, ఈ నెంబర్ అనేది మనకు 4 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకేనా, రైట్. నెక్స్ట్ డివిజిబుల్ బై 8 ఒకటి చూద్దాము. తర్వాత మిగిలిన రూల్స్ డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 10, డివిజిబుల్ బై 11, డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 13 అది ఇంకొక వీడియోలో చూద్దాం. పార్ట్ 4 వీడియో ఉంటుంది, అందులో చూద్దాం. లాస్ట్ డివిజిబుల్ బై 8 ఏంటి? డివిజిబుల్ బై 8 అనేది కూడా వెరీ సింపుల్ అండి. ఇది కూడా మనకు 4 కి లాగే సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడు డివిజిబుల్ బై 8 స్టేట్మెంట్ ఏంటి? ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. The last 3 digits are zeros, or the number formed by the last 3 digits is divisible by 8 means the number is divisible by 8. So, for example, ఒక నెంబర్ తీసుకుంటున్నా 379,812 అనే ఒక నెంబర్ ఉంది. ఓకే, లాస్ట్ 3 డిజిట్స్ మనం తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఆ నెంబర్ మొత్తం కూడా 8 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. 812 అనేది ఉంది. ఒకవేళ డివిజిబుల్ కాలేదనుకోండి, నెంబర్ డివిజిబుల్ కాదు. 8 తో తీసుకుందాం. 8 1s 8, 8 - 8 0, 1 కిందికి తెచ్చుకోండి. అప్పుడు 1 తో పాసిబుల్ కాదు. 8 1s 8. ఇలాంటప్పుడు ఏం చేసుకుంటావు, 0 పెట్టుకొని ఆ 2 ను కూడా తెచ్చుకోండి. అప్పుడు 8 1s 8, 12 - 8 ఏమవుతుందండి, 4 అవుతుంది. అంటే రిమైండర్ 4 అనేది ఉంది. అంటే ఈ నెంబరు మనకు 8 తో డివిజిబుల్ కాలేదు, లాస్ట్ 3 డిజిట్స్. సో దేర్ ఫోర్ 379,812 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. అంటే ఏ విధంగా డివిజిబుల్ అవుతుంది, ఏ విధంగా డివిజిబుల్ కాదు అనే విషయము మనకు అర్థమైంది. మరి ఎప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది? ఈ 4 కనుక తీసేస్తే, ఒకవేళ ఇక్కడ 812 కు బదులు 808 అనేది ఉందనుకోండి, అది 8 తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైతే మీకు టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మనము పార్ట్ 4 వీడియోలో మనము మిగతా డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.